చిన్నపిల్లలు చదువులల్లా ఆటలల్లా పాటలల్లా చురుకుగా ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. కానీ కొంతమంది పిల్లలు చదువు పైన అంత శ్రద్ధ చూపలేకపోతున్నారు, చదివింది త్వరగా మర్చిపోతున్నారు. వాళ్ళ జ్ఞాపక శక్తిని అర్థం చేసుకోక పిల్లలపై తల్లిదండ్రులు కోప్పడుతున్నారు. అట్లనే హుషారుగా ఉన్న పిల్లల్ని చూసి అయ్యో మా పిల్లలు హుషారుగా లేరే అని మస్తు బాధపడుతుర్రు. అలాంటి వారి కోసం సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతి దేవి పేరు మీదుగా ఈ ఆకుని సరస్వతి ఆకు అంటారు. అలాగే బ్రహ్మి లీవ్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఆకుని కొద్ది మొత్తంలో మనం పప్పులో వండుకోవచ్చు, లేదా పచ్చడి చేసుకోవచ్చు, లేదా 2-3 ఆకులతో కషాయం చేసుకోవచ్చు, పాలతో గాని తీసుకోవచ్చు, తేనెతో తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ అంటే డైరెక్ట్ గా కూడా తినొచ్చు. ఈ ఆకుని అప్పుడప్పుడు లేదా రోజుకొకసారి తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి చదువులో ఆటల్లో చురుకుగా ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు. మతిమరుపు సమస్యని పోగొడుతుంది, లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి సహాయపడుతుంది, డిప్రెషన్ ని కూడా తగ్గిస్తుంది. ఈ మొక్క ఎక్కువగా పొలాల్లో, చెరువు గట్లపై, బురద ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఈ మొక్కని ఇంటి దగ్గర కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ మధ్య కాలంలో నర్సరీలల్లా సరస్వతి ఆకు మొక్కని అమ్ముతున్నారు. దీని గురించి మరింత సమాచారం కోసం నన్ను ఫాలో చేయండి.